హాయ్ అండి. నేనొక సిస్టర్ కామెంట్ చేసింది. వడలు చేసేటప్పుడు ఆయిల్‌లోనే పేలుతున్నాయి. పేలకోకుండా ఉండడానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పమని. దీనికి ఎలాంటి టిప్పు ఉండదండి. కాకపోతే మనం పిండి రుబ్బుకునేటప్పుడు మరీ గట్టిగా ఉంటే గనక అవి పేలుతాయండి. అందుకనేసి మనం మరీ గట్టిగా రుబ్బుకోకూడదు. కొంచెం లూజ్‌గా ఉంటేనే బావుంటదండి. వడలు కూడా మెత్తగా వస్తాయి. పప్పుని 2, 3 గంటల సేపయినా సరే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా గ్రైండర్‌లో వేసుకొని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. అస్సలు వాటర్ ఏయకోకుండా రుబ్బితేనే గట్టిగా వస్తాయి. పైగా పేలుతాయండి అవి. పప్పులు లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టుగా రుబ్బుకొని, కొంచెం లూజ్ అయిందనిపిస్తే గనక దాంట్లో మీరు ఇడ్లీ రవ్వ గాని, బియ్యపు పిండి గాని, ఉప్మా రవ్వ గాని ఏదన్నా కొంచెం వేసుకొని, కొంచెం టైట్ చేసుకొని, ఈ విధంగా గారెల్లా వేసుకుంటే గనక చాలా వస్తాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ చిన్న గ్రైండర్ అయినా సరే ఉండాలండి. వెట్ గ్రైండర్ ఒకటే దొరుకుతది. అలాంటిది నేను వీడియో పైన ఒకటి ట్యాగ్ చేస్తున్నానండి. కావాలితే తీసుకోండి. అలాంటిది ఇంట్లో ఉంటే గనక ఏ టిఫిన్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి గ్రైండర్‌లో రుబ్బితేనే మనకి పప్పు ఎక్కువ ఒదుగవుతది. మెత్తగా కూడా వస్తాయండి. మిక్సీలో రుబ్బినయి ఇడ్లీ గాని, వడ గాని కొంచెం గట్టిగానే వస్తాయండి. గ్రైండర్‌లో రుబ్బితేనే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా ఎవరింట్లో అయినా సరే గ్రైండర్ లేకపోతే గనక కంపల్సరీ గ్రైండర్ తీసుకోండి. మీరు చేసిన టిఫిన్ బావుంటుంది.